హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. ఈరోజైతే చూస్తారండి, వీడియో అయితే ఫుల్ చూసేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అసలు ఏం చేశాను ఏంటి అనేది అయితే ఇప్పుడు చెప్తానండి. చికెన్తో ఒక మంచి రెసిపీ అయితే చేశాను. ఇది మీ పిల్లలకి ఈవినింగ్ చేసి పెట్టండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మీరు నేను ఎలా చేశానో అదే ప్రాసెస్లో చేసి మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ మీరేమన్నా ఇది ట్రై చేసి ఉంటే కనుక ఫోటో అయితే నాకు పంపించండి. ఎలా పంపించాలి అంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికి అని ఉంటుంది, అక్కడ ఫోటో అయితే పంపించండి. ఓకేనా? మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మరొకండి. వీడియో అనేది ఫుల్ చూసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బై బై, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఒక ఖాళీ బౌల్ తీసుకొని 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే 3 స్పూన్స్ వేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గట్టు నేను చెప్తూ ఉంటానండి, ఇక్కడ ఇటాలియన్లో కూడా చెప్తూ ఉంటాను ఏమేమి వేస్తుంది అనేది కదా. ఓలియో 3 cucchiaini di olio. ఇప్పుడైతే గనక ఒరిగనో వేసుకోవాలి. ఒరిగనో ఇవన్నీ వేసేసుకోవాలండి. ఇంకెందుకు సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అయితే గనక కొంచెం వేసుకోవాలండి. మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్‌ని ఇటలీలో సాలే అంటారు. అదైతే గనక కొంచెం మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవాలి. ఇక్కడైతే 250 గ్రాములు పోల్లో తీసుకున్నాం. పోల్లో అంటే చికెన్ అండి. ఇక్కడైతే ఇంకా ఏమేమి తీసుకుంటున్నాననేది చూపిస్తున్నాను కదా. హ్మ్. బ్లా ఇదైతే మిరియాల పొడి తీసుకుంటున్నాను. వైట్ పెప్పర్ అండి. వైట్ మిరియాల పొడి అయితే గనక మనము కారం ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. కావాలంటే బ్లాక్ మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఏమేస్తున్నాను చూపిస్తాను ఉండండి. ఇక్కడే చూపిస్తూ ఉంటాను ఏమేమి వేస్తుంది అంత. 1 స్పూన్ అయితే వేస్తున్నానండి. 1 స్పూన్ అయితే గనక చక్కగా రోజ్‌మరీనో ఇవన్నీ వేసుకోవాలి. ఇక్కడైతే గనక ఒరిగనో కూడా వేస్తున్నాను. చూడండి ఎన్ని రకాలు వేస్తున్నానో. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడైతే గనక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ కన్నా ఎక్కువైతే అవసరం లేదు. 1 స్పూన్ వేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర ఇవన్నీ లేదు అంటే గనక చక్కగా అల్లము, చిన్నులపాయ ఇలాంటివి వేసుకోవచ్చు. ఇక్కడైతే గనక గార్లిక్ పౌడర్ కూడా వేస్తున్నాను. గార్లిక్ పౌడర్ అయితే గనక 1 స్పూన్ అయితే 1 స్పూన్‌కి వేస్తున్నాను. ఇంకా ఏమేమి వేసానో అర్థమైపోయి ఉంటుంది కదా. ఒరిగనో వేసాను, రోజ్‌మరీనో వేసాము, సాల్ట్ వేసాము, ఆయిల్ వేసాము. ఇవన్నీ వేస్తున్నామండి. ఇక్కడ ఇవన్నీ వేసేసి ఇదైతే రోజ్‌మరీనో, ఇంకో టైప్ థీము అని చెప్పి అంటారండి, అవి కూడా వేసాము. ఇదైతే గనక ఏంటి అంటే గనక షహజీరా ఉంటుంది కదా, షహజీరా పౌడర్ అండి. ఇక్కడైతే గనక షహజీరా పౌడర్ చేసి సీసాలో పెట్టుకున్నది కొంచెం అయితే వేసాము. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాను. చూసారు కదా ఎన్ని రకాలు వేసాము. ఒకవేళ మీరు గార్లిక్ వేసాము, ఇవన్నీ వేసాము. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి అలా ఆయిల్‌లో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఒకవేళ కావాలి అంటే ఇక్కడ కారం కూడా వేసుకోవచ్చు. దీనికి కారం కన్నా బ్లాక్ పెప్పర్ కానీ, లేదు అంటే గనక వైట్ పెప్పర్ కానీ ఇవి టేస్ట్ బావుంటుంది. కారం వేయకండి. నేనైతే సజెస్ట్ చేసేది కారం వేయొద్దంటున్నాను. ఇంకా గార్లిక్ పౌడరు ఇవన్నీ వేసాం కాబట్టి ఈ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఖాళీ చేసేసి పక్కన పడేసి ఇప్పుడు చికెన్ అయితే చక్కగా కట్ చేసి వేసుకోవాలి. చికెన్ అనేది ఇట్లా బోన్‌లెస్సే తీసుకోవాలండి. బోన్‌లెస్ తీసేసుకొని చక్కగా ఇలా మనకి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటే ఏంటంటే ఆ పట్టేదల్లా ప్రతి బైట్‌కి పట్టి చాలా టేస్ట్ అయితే ఉంటుంది. చికెన్ ఏమంటారు అనేది మీకు తెలుసు కదా. పోళ్ళో అంటారండి. పోళ్ళో పిక్కoli పెచ్చెత్తి అంటే చిన్న ముక్కలో చికెన్ వేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఇవన్నీ దాంట్లో వేసేసి మనం కలిపేసుకోవాలి. ఒకవేళ మీరైతే గనక బోన్‌లెస్సే తీసుకోండి. ఈ రెసిపీకి అయితే బోన్ అయితే గనక అంత టేస్ట్ అయితే ఉండదండి. కాబట్టి నేను చెప్తున్నాను. హ్మ్. ఇప్పుడు అవన్నీ చికెన్‌కి వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇదైతే గనక వదిలిపెట్టే పనైతే ఉండదండి. ఎమ్మటే కలిపేసి మనం ఫోర్నోలో ఫ్రీ హీట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఫోర్నో లేదు అన్నప్పుడు ప్యాను వేడి చేసేసి దాంట్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఇది ఈవినింగ్ పిల్లలకి పెట్టండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చికెన్ తినను, అయి తినను, ఇవి తినను అంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే గనక ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కారం ఉంది, అన్ని టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇదైతే నా ఫేవరెట్ డిష్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు లేదు అంటే ఇది చేసేసి చక్కగా మనకి
చపాతీ ఉంటుంది కదా, చపాతీలో రోల్ చేసేసి మయోనేజీ, కచప్ ఇలాంటివి వేసి పెడితే గనక చక్కగా ఇంట్లోనే తినేస్తారండి పిల్లలైతే. ఇంక బయటికి నాకు ఇది కావాలి, అది కావాలి అని పేరైతే అనరు. మీరు ఒకవేళ మధ్యాహ్నం ఇలా టైం ఉన్నప్పుడు కలిపేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఈవినింగ్ చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు. హ్మ్. హెల్తీ ఫుడ్ అండి. ఈ వీడియో నచ్చితే మీకేమీ లేదండి, వీడియో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని ఉంటది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తది. ఇప్పుడైతే గనక ఆహ్, పానే గ్రతుజాతో అండి, అంటే గనక బ్రెడ్ క్రమ్స్ అండి. మన బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ కొంచెం మనం డ్రై చేసేసి దాన్ని మిక్సీ వేసి ఆ పౌడర్ అయితే మనం వేసుకోవాలి. ఇదేంటి అంటే మనకి వేసిన ఆయిల్ ఉంటుంది కదా, అదంతా పీల్ చేసి కొంచెం డ్రై అయిన దాకా వేసుకోవాలండి. ఇదైతే గనక నేను చెప్తున్నా కదా, ఇంట్లో పానేగ్రతు జాత ఒకవేళ బ్రెడ్ క్రమ్స్ లేవు అంటే గనక మన ఇంట్లో ఉన్న బ్రెడ్‌ని కొంచెం ఆరపెట్టేస్తే కొంచెం గట్టిపడుతుంది. అప్పుడు దాన్నయితే గనక చక్కగా దీంట్లో కలిపేసుకొని మన ఆయిల్ పీల్ చేసి కొంచెం డ్రై అయిన దాకా వేసుకోవాలి. అదైతే కొలత లేదు. ఇప్పుడైతే మేమేంటంటే గ్రిల్ చేస్తున్నాం. ఇప్పుడు చక్కగా కింద ఫోర్నో పేపర్ అయితే తీసుకున్నాం. అంటే బటర్ పేపర్ అండి. బటర్ పేపర్ అయితే తీసుకోవాలి. ఇక్కడైతే ఫోర్నో కార్తా అంటారు. కార్తా అంటే పేపర్ అండి. ఇక్కడ ఫోర్నో పేపర్ అన్నాను కదా, ఇక్కడైతే గనక బటర్ పేపర్ తీసుకోవచ్చు. తీసుకొని కిందైతే గ్రిల్ పెట్టేసుకున్నాము. ఎందుకంటే వేస్ట్ వాటర్ ఏదైనా ఉంటే అడుక్కు వెళ్ళిపోతుంది. వాటర్ అయితే దాదాపు రాదు. ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ అవన్నీ వేసాం కాబట్టి చక్కగా ఇవన్నీ దీంట్లో పెట్టేసుకొని మనం 180 డిగ్రీస్‌లో ఫ్రీ హీట్ చేసి పెట్టుకోవచ్చు ఫోర్నయితే. చక్కగా ఇది పెట్టేసుకుంటే 10-15 మినిట్స్‌లో చక్కగా రెడీ అవుతుంది. దీంట్లో అయితే గనక 35 మినిట్స్ అయితే పడుతుంది. ఒకవేళ లేదు అంటే మీరు ప్యాన్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. చక్కగా ప్యాన్ పెట్టేసి వేడవగానే ఇవి పీసెస్ వేసేసి చక్కగా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పెట్టాను కదా, ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టాను. ఇక్కడైతే చక్కగా స్టార్ట్ బటన్ నొక్కిన తర్వాత మనకొచ్చేసింది చూసారా స్క్రీన్ మీద. మీట్ అని ఉంటుంది. మీట్ మీద క్లిక్ చేస్తే గనక మనకి 35 మినిట్స్ అయితే వచ్చేసింది. 180 డిగ్రీస్‌లో 35 మినిట్స్ అయితే చక్కగా పెట్టేసుకొని కుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం 180 డిగ్రీస్‌లోనే పెట్టేసుకోవాలి. 180 డిగ్రీస్‌లో మనం 18 మినిట్స్‌కి ఒకసారి వచ్చిన తర్వాత దాన్నైతే తిప్పుకోవాలండి. ఊరికలా అయితే వదిలేయకూడదు. ఎందుకంటే కిందది పైకి, పైది కిందకి మనం కొంచెం ఎక్కువ వేసాం కదా! చూసారు కదా, పైనైతే ఎలా గ్రిల్ అయిపోయిందో. ఇప్పుడు ఒక్కసారి కిందది పైకి, పైది కిందకి తిప్పుకుంటే కిందది కూడా గ్రిల్ అవుతుంది. చాలా బావుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా పిల్లలకి ఏం చెప్తారంటే పాప్‌కార్న్ చికెన్ అని కూడా పెట్టేసేయండి. ఎంజాయ్ చేస్తారు. పాప్‌కార్న్ చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. అదేంటంటే డీప్ ఫ్రై చేస్తాము. ఇదైతే చక్కగా మనం గ్రిల్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ ఫుడ్ అండి. డైట్ చేసేవాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయచ్చు. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి ఫుడ్ అండి ఇదైతే గనక. ఈవినింగ్ టైం డైట్ చేసేవాళ్ళు ఫుడ్ తీసుకుంటారు కదా, మధ్యాహ్నం తీసుకున్నప్పుడు వాళ్ళు చక్కగా ఇది ఫుల్ బౌల్ తీసుకుంటే ఇంకేమి తినే పని లేదు. అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పెట్టేస్తున్నానండి. ఇంకో 2 టైమ్స్ అయితే నేను ఇలా తిప్పుకుంటాను. ఎందుకంటే బాగా కుక్ అయిపోయింది నాకైతే. కాపోతే కలర్ మారాలండి. కలర్ కోసం అయితే ఇంక తిప్పుకుంటా. మీరు పాన్ ఫ్రై అయితే గనక 10 మినిట్స్‌లో మనకు చక్కగా రెడీ అయిపోతుంది. చూసారు గదా! హ్మ్. నేను మళ్ళీ గ్రిల్ పెట్టేసుకొని మళ్ళీ కుక్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మరొకండి. మరొక మంచి వీడియోతో మీ అమ్మాయి వస్తూ ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడైతే చక్కగా రెడీ చేసుకున్నాం. 2 పర్సన్స్ చక్కగా సర్వ్ చేసుకుంటున్నాం. చాలా హెల్తీ ఫుడ్. బ్రెడ్‌తో తినేసేయచ్చు. మేము బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదా, దాంతో తినొచ్చు. లేదు అంటే చపాతీతో తినొచ్చు. ఇలాగే తినొచ్చు. మేమైతే ఇలాగే తినేస్తున్నామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటిదాకా నవ్వుతూ సంతోషంగా ఉండి మనం మిగిలిన వీడియోస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూసేసేయండి. మీ ఫీడ్‌బ్యాక్ నాకు ఇవ్వటం లేదండి. కామెంట్ సెక్షన్‌లో చక్కగా తెలియచేయండి. షార్ట్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఎంజాయ్ ఫుడ్.